హా! తలకాయ బలగొట్టుకుంటేందుకు ఏ రాయి అయితే ఏంది? ఇగ మరికి ముఖ్యమంత్రికి మరి ఎందుకు సోయలేదు? ఎందుకు ఇది లేదు? మరి కడుపుకు ఏం తింటుండు? ఎట్ట మాట్లాడుతుండు? అనేది బీజేపీవోళ్ళు ఆపొచ్చినాడనుల్లా. అసలు బీజేపీవోళ్ళు ఏమంటుర్రు? రేవంత్ అయ్య ఏమన్నాడు? ఆ కథ ఏందో ఇందాపై. ఓ రేవంతం సారు ఏమంటుర్రే బీజేపీ వాళ్ళు? ఇవాళ ఎట్లయినా ఈ ఎన్నికల్లో నెగ్గాలని హిందువుల గురించి మాట్లాడుతున్నారు. అయోధ్యలో రాముడి గురించి మాట్లాడుతున్నారు. గుడి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. అక్షంతల గురించి మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న మా సోదరులను, మనమందరం హిందువులం కాదా? మన తండ్రులు, తాతలు, ముత్తాతలు రాముడిని కొలవలేదా? కృష్ణుడిని పూజించలేదా? మనం ఈ దేవుళ్లకు హనుమాన్ జయంతులు మనం చేయలేదా? శ్రీరామనవమి నిర్వహించలేదా? నీ రాద్ధాంతం సల్లగుండా అది గుమ్ము ఇది దమ్ము పదరా పందిట్లోకి అన్నట్టు అసలు ముచ్చటేందో దాని మర్మమేందో ఈ పిషప రాదే ఊర పెడతా ఉన్నావు. తెలంగాణలో గ్రామ గ్రామాన మైసమ్మ, ఎల్లమ్మ, పోసమ్మకు కోడిని కోసినాం, కళ్ళు ఓసినాం. ఇక ఇంట్లో కొత్త ముచ్చట ఏముందే? జనాలందరికీ ఎరుకున్న ముచ్చటే కానీ ఇంతేనా ఇంకేమన్నా ఉన్నదా? నేను అడుగుతున్నా, మీరు అయోధ్యలో రాముల వారి పూజ ప్రతిష్ఠ ఎన్నడు చేసిండ్రు? గ్రామాలకు ఎన్నడు అక్షింతలు పంపించారు? రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడనే స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని పచ్చి అబద్ధాలు చెప్పి రామునే మోసం చేసిన వాళ్ళు మీరు. ఇక తెలంగాణ ప్రజలను వదులుతారా? ఎప్పుడైనా అక్కడ అయోధ్యలో పూజ జరగకుండా 15-20 రోజుల ముందుల్లే గ్రామ గ్రామాన పసుపు బియ్యం పంచిండ్రంటే వీళ్ళెంత దుర్మార్గులు! దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని, తెలంగాణలో గెలవాలని ఎట్లా కుట్రలు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇప్పుడు ఇక్కడ బీపీటీ బియ్యమా, కంట్రోల్ బియ్యమా, లేకపోతే సోనా మసూరి బియ్యమా అనేది సమస్య కాదారని రాముల వారు అడుగడుగున జై శ్రీరామ్ అన్న ప్రతి గుండెలో ఉన్నాడు. ఏ బియ్యం ఇస్తే ఏంది, అన్నింటిలో కొలువై దేవుడు ఉన్నాడు అని వాళ్ళంటుంటే ఇక నీకు సోయ అన్నట్టు వస్తుంది అని ఇక కొంతమంది బీజేపీ వాళ్ళు నేను ఎత్తి పొడుస్తున్నారు అటనే. మరి ఈ కథ కూడా చూసుకో.